సరే మమ్మ వస్తుంది. ఏమైంది అక్క అమ్మమ్మకి? ఏమైంది బిడ్డ అమ్మమ్మకి? తెలివచ్చిన మా అమ్మ ఫోన్ చేసింది, పానం బాగాలేదని చెప్పింది, వెళ్దామని. మా అమ్మని మేము ఇంతమంది ముందు కూడా మా అమ్మని చూసుకోలేకపోతుంది. ఏందమ్మా అమ్మమ్మ కోసం ఇంత బాధపడుతున్నావు? ఆమెకి ఏజ్ అయిపోయింది, దానికోసం ఇంతెందుకు బాధపడుతున్నావు నువ్వు? అంటే ఏజ్ అయిపోతే అమ్మతో అవసరం లేనట్టేనా? మా అమ్మ మా కోసము ఎంతో కష్టపడ్డది. తన రెక్కలు ముక్కలు చేసుకొని మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మమ్మల్నే కాకుండా మిమ్మల్ని కూడా సాధింది మా అమ్మ. కానీ ఈరోజు మేము మా ఇల్లు పిల్లలు అని చెప్పి మా స్వార్థం కోసము మా అమ్మని మేము సరిగా చూసుకోలేకపోతున్నాం. మా అమ్మ ఆ వయసులో ఉన్న వాళ్ళ అమ్మ కోసం ఇంత బాధపడుతూ ఏడుస్తుంది. నేను మాత్రం మా అమ్మకి జ్వరం వస్తే కనీసం ఇంట్లో ఉండి కూడా చూసుకోలేకపోయినా. మనసా మనసా ఏమైంది అంతగానో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, అమ్మమ్మ కోసం అమ్మ చిన్న పిల్లలాగా బాధపడుతుంది. ఆ బాధ మేమెందుకు పడలేకపోతున్నాం అక్క. అమ్మ సారీ అమ్మా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. బిడ్డలకి ఎంత వయసు వచ్చినా తల్లికి మాత్రం చిన్నపిల్లలే. అందుకే మా అమ్మ కోసం నాకు ఏడుపు వచ్చింది.